నో స్టార్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. కాంట్రవర్సీస్ అనేవి సినిమాలో అన్అవాయిడబుల్ పార్ట్ అవుతున్నాయి. ఇట్ ఈవెన్ ఓవర్ షాడోయింగ్ ద మ్యాజిక్ ఆఫ్ ఫిల్మ్స్. హాయ్ మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫైల్స్ ఆఫ్ ట్యాబ్. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. లైక్ కూడా చేస్తున్నారు, బట్ 97.3% సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు అది మంచి బూస్టప్ గా ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో మేము పెట్టే వీడియోస్ మీకు అందరికంటే ముందు వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక బిగులు. My simple thing is I don't think they can afford me in Hindi. Number 1 on our list, Dil Raju and Sirish controversy. Recent గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ కి ఫేక్ కలెక్షన్ పోస్టర్ వల్ల రామ్ చరణ్ గారికి ఒక కాంట్రవర్సీ అయితే, దిల్ రాజు గారి బ్రదర్ అయిన శిరీష్ గారు ఇలా అన్నారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. అదేంటి రామ్ చరణ్ ఫోన్ చేసి అడుగుతారుగా? ఎవ్వరూ అడగల. ఎవరి మీద మనం బ్లేమ్ చేయట్లేదు. సినిమా మనకి ఇష్టం ఉండి తీసుకున్నాం, పోగొట్టుకున్నాం. ఇది విన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఆవేశం ఆపుకోలేక ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అని చెప్పి తేడా లేకుండా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఆయన మీద. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్తుందని చెప్పి ప్రొడ్యూసర్ శిరీష్ గారు ఒక అపాలజీ లెటర్ రిలీజ్ చేశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్విసి సంస్థకి రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది. మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం కానీ, ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొల్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగానే క్షమాపణ చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను. దీంతో ఫ్యాన్స్ కూల్ డౌన్ అయ్యారు. బట్ ఆ ఇంటర్వ్యూని చూశాక మాకు అర్థమైంది ఏంటంటే, సిరీస్ గారు ఏమన్నారంటే, మేము మా సినిమా ఫ్లాప్ అయ్యాక హీరోని గానీ డైరెక్టర్ని గానీ రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వండానో లేకపోతే నెక్స్ట్ ఫిలిమ్స్ మాకు సైన్ చేయండానో అడగము అని అన్నారు. దీనికి గేమ్ చేంజర్ ని ఒక ఎగ్జాంపుల్ గా యూజ్ చేశారు అంతే. బట్ ఒక టిపికల్ ఆడియన్స్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత బేసిక్ కర్టసీ కూడా లేకుండా కాల్ కూడా చేయలేదు అని అన్నట్టు పోర్ట్రే చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఇంకా ఒక హీరోని ఇలా అన్నారని తెలియగానే అవతల హీరో ఫ్యాన్స్ నిప్పులో పెట్రోల్ వేసి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఎక్కువ కోపం తెప్పించారు అంతే. అండ్ అదే ఇంటర్వ్యూలో ఒక మంచి మాట చెప్పారు ఆయన. యుద్ధంలో దిగిన సైనికుడు సావడమో చంపడమో రెండే, అక్కడ దయ తెలిచామా పీక్ ఎగురుతుంది, అదే సినిమా అన్నారు. మనం సినిమాని బిజినెస్ లా చూసిన రోజులు అది అలానే ఉంటది. 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు అక్కడ వరకే ఉంటది. ఎప్పుడైతే సినిమాని ఒక ఆర్ట్ ఫామ్ లో చూస్తామో అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటది. ఇక్కడ సినిమాని బిజినెస్ లా చూడాల్సింది కేవలం ఇద్దరే, ఒకటి ప్రొడ్యూసర్, ఇంకోటి డిస్ట్రిబ్యూటర్. అండ్ నెంబర్ 2 ఆన్ అవర్ లిస్ట్, బాలకృష్ణ గారి కాంట్రవర్సీలు. నారా రోహిత్ గారి సావిత్రి ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చి పుసుక్కున ఇలా అనేసారు బాలయ్య బాబు. నేను ఏమంటారు, నేను కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంటే పడమంటే అట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? ఒకటే కదా అనుకుంటే వెంటనే ఇంకో మాట కూడా అన్నారు. అమ్మాయిలు ఎంట పెట్టాలంటే అమ్మాయిలు ఊరుకుంటారా అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. ఈ ఆడియో లాంచ్ వల్ల ఫెమినిస్టులకు పనిపడింది. Let's move on now. A police complaint has been lodged against Telugu actor turned MLA N. Balakrishnan for passing some very vulgar and lewd comments against women. దాని తర్వాత ఈ మ్యాటర్ గురించి క్లారిఫికేషన్ కూడా ఇచ్చేశారు బాలయ్య బాబు. Apologized for his remarks, saying that he was only referring to film scripts and that too the comments made by him were all in jest. He was in a jovial mood, adding that he has the highest respect for women, wishing all women on the occasion of the International Women's Day. సరదాగా అన్నప్పటికీ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ స్టేజ్ లో ఉండి ఎమ్మెల్యే హోదాలో ఉంటూ ఇలా అనడం ఈజ్ నాట్ రైట్. దాని తర్వాత చాలా జరిగాయి. తర్వాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అనడం, అంజలి గారిని తోసేయడం, అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గారితో ఒక నర్సు గురించి ఇలా అన్నారు. అండ్ అంతకుముందు ఫెమినిస్టులు, ఇప్పుడు నర్సింగ్ అసోసియేషన్ లో అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన తెలుపుతున్నారు నర్సులు. బాలకృష్ణ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నర్సుల వివాదంపై హీరో బాలయ్య స్పందించారు. తన మాటలను కావాలనే వక్రీకరించారని మండిపడ్డారు. రోగులకు సేవలందించే సోదరి మనులంటే తనకెంతో గౌరవం అన్నారు. మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఓవర్ టైం చేయాల్సి వచ్చింది బాలయ్య బాబు గారి వల్ల. అండ్ బాలకృష్ణ గారి మాటలు ఎలా ఉన్నా అనిపించినట్టు చెప్పే వాళ్ళలో బాలయ్య బాబు ఒకరు. ఫిల్టర్లెస్ పర్సన్. ఏజ్ పెరిగే కొద్దీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అవుతారంటారు. బాలయ్యలో ఆ చిన్నపిల్లడు ఇంకా అలానే ఉన్నాడు. అండ్ నెంబర్ 3 ఆన్ అవర్ లిస్ట్, రాజేంద్ర ప్రసాద్ గారి స్పీచెస్. మొన్న వార్నర్, నిన్న అలీ గారు. అండ్ ఆ టైంలో రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ అంట. ఆ రోజు డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ దొంగ ముండా గొడుగు అని అనేశారు. ఆఫ్టర్ దాట్ ఒక వీడియోలో సమ్హౌ ఇట్ వాస్ న్యూట్రలైజ్. ఇది అయిపోయింది అనుకుంటే వెంటనే
వెంటనే ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఈవెంట్ లో ఆలీ గారి గురించి ఎల్ వర్డ్ యూజ్ చేశారు. అండ్ ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో కరోనా లాగా వైరల్ అయిపోయింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కంక్లూజన్ ఇవ్వడం, యాక్టర్ అలీ గారు కూడా కెమెరా ముందుకు వచ్చి దాని గురించి మాట్లాడడం. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. వాడు వెంటనే చెప్పాడు, అన్నయ్య నేను పర్సనల్గా మాట్లాడుకున్న విషయం, దీన్ని మీరెందుకు పెద్ద చేస్తున్నారని పాపం వెంటనే ఇచ్చాడు. అవును, అతను వెంటనే చెప్పేశాడు, అన్నయ్య నా మీద ప్రేమతో అంటే మీకెందుకండి బాధ అని. అలా సిచ్యువేషన్ చల్లబడింది. వాళ్ళ మధ్యలో ఎఫెక్షన్ అండ్ క్లోజ్నెస్ వల్ల ఆ మాట వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన ఇంటెన్షన్ అది కాదు అని అనడం, ఆయన ఇంకేం అనొద్దు అని ఆలీ గారు చెప్పడం ఆయన ఇంకో మెట్టెక్కిచ్చేసి ఈ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దీన్ని డిఫైన్ చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అండ్ నెంబర్ 4 ఆన్ ఆ లిస్ట్, తెలుగు ఇండస్ట్రీలోనే కాదు సౌత్ లోనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రకాష్ రాజ్ గారు. ఆయన ఎంత మంచి యాక్టర్ చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. బట్ ఆగడు టైంలో ప్రకాష్ రాజ్ గారిని 3 ఏళ్లు బ్యాన్ చేయాలని చెప్పి అసోసియేషన్ లో శ్రీను వైట్ల గారు చెప్పారంట. సో దీనికి రిప్లైగా ప్రకాష్ రాజ్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఈ పద్యం చెప్పారు. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేస్తా. నన్ను కాల్ చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసుకుంటా. నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని తరమకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. దయచేసి చెప్తున్నాను, నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంఠుడినైపోతా. దీనికి కౌంటర్ పార్ట్ గా శ్రీను వైట్ల గారు ఆగడు మూవీలో ఆ డైలాగ్ ను వాడేశారు. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేసుకుంటా. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసేసుకుంటా. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చూడకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. దయచేసి చెప్తున్నాను, నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంఠుడినైపోతా. సింపుల్. వితౌట్ గివింగ్ ఎనీ క్రెడిట్స్, బై సేయింగ్ నాకు డెడికేట్ చేసిన పద్యం మీద నాకు హక్కు ఉంటది, సో ఐ యూజ్డ్ ఇట్, నాకు నచ్చింది నేను వాడేసా అన్నారు. బట్ కాంట్రవర్సీకి ఇది ఒక క్లోజర్ అని ఏది లేదు, ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు దానికోసం మళ్ళీ రియాక్ట్ అయ్యారు. బట్ శ్రీను వైట్ల గారు ఈసారి రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత మా అసోసియేషన్ లో జరిగిన కాంట్రవర్సీల గురించి మీకు తెలిసిందే, అది చాలా పెద్ద విషయం. బయట భాష నటులు ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యేది ఏంటి అని వీళ్ళంటే, నేను ఏ భాష నుంచి వచ్చిన తెలుగు నేర్చుకుంటాను, తెలుగు యాక్టర్ నేను గర్వంగా ఉన్నానని ప్రకాష్ రాజ్ గారు అనడం. దాని తర్వాత మళ్ళీ మొన్న లడ్డూ కాంట్రవర్సీలో ప్రకాష్ రాజ్ గారు ఇరుక్కోవడం, అలా ప్రతి కాంట్రవర్సీని ప్రకాష్ రాజ్ గారు అలా టచ్ చేసుకుంటూ వెళ్ళేవారు అనమాట. లెట్స్ లీవ్ ఇట్. నెంబర్ 5 ఆన్ ఆ లిస్ట్, అల్లు అర్జున్ గారి మోస్ట్ ఫేమస్ థింగ్ చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ. యూజువల్ గా ఫిల్టర్ లేకుండా మాట్లాడే వాళ్ళల్లో ఇందాక బాలయ్య గారు అని చెప్పాను కదా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంకొకరు అనమాట. తనకి ఇష్టం అయితే అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా వెళ్ళిపోతారు. ఎయిదర్ అది విజయ్ దేవరకొండ సినిమా కానివ్వండి, లేకపోతే నాగశౌర్య సినిమా కానివ్వండి, నచ్చితే వెళ్ళిపోతాడు అంతే. బట్ సరైన సక్సెస్ మీట్ లో పవర్ స్టార్ గురించి మాట్లాడమని తన ఫ్యాన్స్ చెప్తే చెప్పను బ్రదర్ అని అన్నారు. దీనికి క్లారిఫికేషన్ గా ఒక మనసు మూవీ అనే ఒక ఆడియో లాంచ్ లో అక్కడ అల్లు అర్జున్ గారికి కోపం వచ్చి వేరే హీరోల ఫంక్షన్ లో మెగా ఫ్యాన్స్ గోల్ చేస్తున్నారు, అది నేను విని తట్టుకోలేకపోయాను, అలా చేయడం చాలా తప్పని చెప్పారు. అందుకనే ఇంతకు ముందు చెప్పను బ్రదర్ అని అన్నాను అని అన్నారు. బట్ యాక్టర్స్, హీరోస్, వాట్ ఎవర్ వాళ్ళు బానే ఉంటారు, మధ్యలో ఫ్యాన్ వార్లు చేసుకుంటూ బతికి వీళ్ళకే ప్రాబ్లమ్స్ అన్ని. 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా పొలిటికల్ పార్టీ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ వైసీపీలో ఉన్నారని తెలిసి కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు. అది పిఎస్కే ఫ్యాన్స్ కి నచ్చలేదు, అలా ట్రోల్ అయ్యారు. అండ్ తర్వాత మళ్ళీ సంధ్యా థియేటర్ స్టాంపేడ్ లో తన తప్పు లేకపోయినప్పటికీ ట్రోల్ అవ్వడం, కోర్టులకు వెళ్ళడం, పోలీస్ స్టేషన్ కి తిరగడం జరిగింది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, మహేష్ బాబుస్ కాంట్రవర్షియల్ వర్డ్స్ ఆన్ బాలీవుడ్. బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చినా నన్ను వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అని మేజర్ రిలీజ్ టైంలో మహేష్ బాబు గారు చెప్పారు. ఇక్కడ ఉన్న స్టార్డమ్ అండ్ రెస్పెక్ట్ నాకు మళ్ళీ హిందీలో దొరకాలంటే చాలా టైం పడుతుంది, నేను వీళ్ళని వదులుకోవాలనుకోవట్లేదు అని అన్నారు. అక్కడ మహేష్ బాబు గారు చెప్పింది, నేను నా ఇండస్ట్రీని వదిలేది లేదు, తెలుగు సినిమాకి నాకు చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది అని అన్నారు. బాలీవుడ్ కాంట్ అఫోర్డ్ మీ ఇన్ దట్ కేస్ అని అన్నట్టు చెప్పారు. బట్ మీకు తెలిసిందేగా సోషల్ మీడియా గురించి థంబ్నెయిల్స్ వచ్చేసాయి, మహేష్ బాబు హ్యాస్ నో టైమ్ ఫర్ బాలీవుడ్ అని. మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడు అవుతానే ఉంటుంది, బట్ అది రుద్దడమే ఒక కన్సర్నింగ్ ఇష్యూ. అన్వాంటెడ్ షిట్నే కాదా మనం ఎక్కువ ప్రమోట్ చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. అండ్ ఇంకా నెంబర్ 1, నేను ఒక్కడనే టైంలో సాంగ్ పోస్టర్ రిలీజ్ చేశారనమాట. అప్పుడు కృతి సనన్ మహేష్ బాబు గారు వెనకాల బీచ్ లో క్రాల్ చేస్తూ ఉండటం ఉమెన్ ని డీఫేమ్ చేస్తున్నట్టు డీ మీనింగ్ లాగా అనిపించింది వాళ్ళకి. అండ్ యానిమల్ లైక్ మ్యానర్ అనిపించిందంట సమంత గారికి. అండ్ ఆవిడ వచ్చి పబ్లిక్ గా ఈ పోస్టర్ గురించి ట్వీట్ వేశారు. దీనివల్ల ఫెమినిస్ట్ గ్రూప్స్ కి ఒక యాక్టివేషన్ అయితే దొరికింది, వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. అండ్ TV9 లో డిబేట్లు అలా ఒక 1 వీక్ సెట్ అయింది. అండ్ మహేష్ బాబు గారు ఈ విషయం మీద పెద్ద రియాక్ట్ అవ్వలేదు, బట్ ఆయన ఫ్యాన్స్ మాత్రం చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్,
ఇది ఇండస్ట్రీ హిట్ కాంట్రవర్సీ అనమాట. అసలు రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఒక సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అర్జున్ రెడ్డి. థియేటర్స్ లో, ఓటీటీస్ లో ద ఆర్ ఆఫ్ క్యారెక్టర్ అర్జున్ రెడ్డి క్యారీస్ ఈజ్ ఎక్సెప్షనల్. కానీ అర్జున్ రెడ్డి కాంట్రవర్సీ అనేది టీజర్ రిలీజ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. టీజర్ కి కూడా సెన్సార్ చేసుకోలేకుండా అలానే బూతులు, కిస్ సీన్స్ ని ఎలా రిలీజ్ చేశారని చెప్పి సెన్సార్ బోర్డు అడిగేసింది టీమ్ ని. వీడు టీజర్ వదిలేండు మాకు చెప్పకుండా ఇట్లా అంటున్నాడు ఈ అమ్మాయి ఏంది ఇది నన్ను అడిగారు, ఏంది నువ్వు టీవీకి ఎట్లా ఇచ్చిన పర్మిషన్ అని. నేను ఎవరికి వెళ్ళే పర్మిషన్ వాళ్ళే వేసుకున్నారని చెప్పి. బట్ ఆ టైంకి జరగాల్సింది జరిగిపోయింది. టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ గ్యాప్ లేకుండా టీజర్ నేస్తానే ఉన్నారు. బట్ వెంటనే ట్రైలర్ కట్ అమ్మా, అందులో అమ్మ నా బూతులు, ఫ్రీక్వెంట్ గా కిస్ సీన్స్ మళ్ళీ వస్తానే ఉన్నాయి. కాంగ్రెస్ లీడర్ అయిన హనుమంతరావు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అనసూయ గారు కూడా ఈ కాంట్రవర్సీలోకి ఇన్వాల్వ్ అవ్వడం, ఫెమినిస్టులకి పనిపడడం చాలా జరిగాయి ఇలాంటివి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్పీచ్ యూత్ ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి థియేటర్ వైపు లాగిందో, కాంట్రవర్సీ చేసే వాళ్ళని కూడా అంతే ట్రిగ్గర్ చేసింది. బట్ రిలీజ్ అయ్యాక టీవీ9 దేవి నాగవల్లి గారితో విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ గానీ, సందీప్ రెడ్డి వంగ గారి పబ్లిక్ ఫోన్ కాల్స్ గానీ సినిమాని హిట్ అవ్వడానికి ఇంకొంచెం పుష్ చేసి కొంచెం అడిషనల్ స్ట్రెచ్ కూడా ఇచ్చాయి. బట్ కాంటెంట్ మీద అటు మ్యాటర్ ఉంటే ఎలాంటి కాంట్రవర్సీ ఉన్నా కూడా ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో పెట్టొచ్చు అని ప్రూవ్ చేశాడు ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ సందీప్ రెడ్డి వంగ. ఇవన్నీ కూడా నెక్స్ట్ మూవీ మీద ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని అనుకుంటున్నారా? నా నెక్స్ట్ మూవీగా ఐ గో టు హిందీ సినిమా. వై? I mean, I don't have a language barrier. I want to make films in Bhojpuri, Malayalam, Marathi, Telugu, Kannada. I'll make a movie in Hindi. If you stop me in India, then I'll go to Hollywood. నాట్ ఓన్లీ అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ కూడా ఇలానే జరిగింది. బట్ వి నో ద రిజల్ట్. Hopefully it will generate less criticism. It will be more. It will be more because these guys are calling this film as a violent film. I want to tell them, I'll show them what violent film will be. Not a stop, watch shit don't never stop. Just the flow that got the block hot. అర్జున్ రెడ్డిలో అడల్ట్ కంటెంట్, అడల్ట్ మాటలు ఉన్నప్పటికీ అది చాలా మందిని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ సినిమాని చూసి ఆ క్యారెక్టర్ చూసి ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు అని జనాలు ఆలోచించేలా చేసింది. అండ్ ఈ వీడియో కొంచెం లెంత్ అయ్యేలా ఉంది, సో ఇక్కడతో ఆపేద్దాం. ఈ వీడియో ఇంతవరకు మీరు చూస్తున్నారంటే మిమ్మల్ని ఎంగేజ్ చేస్తున్నామని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ సినిఫైల్ గ్యాంగ్ కి మన ఛానల్ ని చూపించండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ హర్ష. బాయ్.